కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచనములు. ఓ లార్డ్, హూ షల్ సోజర్న్ ఇన్ యువర్ టెంట్, హూ షల్ డ్వెల్ ఆన్ యువర్ హోలీ హిల్? హీ హూ వాక్స్ బ్లేమ్లెస్లీ అండ్ డస్ వాట్ ఈజ్ రైట్. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుని గుడారంలో అతిథిగా ఉండటం అని అంటే దేవునితో సాంగత్యం చేయటం, దేవునితో క్లోజ్ కాంటాక్ట్ కలిగి ఉండటం, ఆయన ప్రజెన్స్లో ఎప్పుడూ నివసించటం అన్నమాట. అయితే ఆయనతో కలిసి ఈ రకంగా ఉండటానికి అర్హులు ఎవరు అని అంటే యథార్థమైన ప్రవర్తన ఉండాలంట. అలా ఉండాలంటే దేవునితో కలిసి నీతిని అనుసరిస్తూ జీవించాలంట. హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఏదో అవసరానికి కాసేపు నిజం చెప్పేసి తర్వాత అబద్ధ జీవితం జీవించడం అలా కాకుండా హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఎలాంటి వాడంట? దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు, దేవుని ప్రజెన్స్లో ఎప్పుడూ నివసించుటకు యోగ్యుడు అని అర్థం. ప్రియమైన వారలారా, మరి నా పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచించుకుందాము. వాక్యమైన చిన్న సహోదరి సహోదరులారా.